ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో తన ఎజెండాగా మావిగన్ని ఎంచుకోవడం జరిగిందని చెప్పి ముందుగానే స్పష్టం చేశారు. చాలా ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై ఉత్తరాంధ్ర నేతలు ఏమంటున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు మాజీ ఎంపీ సచివతి ఉన్నారు. మేడం చెప్పండి మేడం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా స్వాగతిస్తారు? అందరికీ నమస్కారం. మరి గతంలో ఏదైతే పరిపాలన వికేంద్రీకరణ అన్న మూల సూత్రంతో మరి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు మూడింటిని కూడా డెవలప్ చేయాలి, భవిష్యత్తులో కూడా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, భవిష్యత్తులో తెలంగాణ లాంటి ఉద్యమం రాకూడదు, అంటే ఒక సెపరేషన్ రాకూడదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు జగనన్న గారు. మరి ఇప్పటి కూటమి ప్రభుత్వం మళ్ళీ దాన్ని, ఎందుకంటే కరోనాలో కొన్ని పనులు చేయలేకపోయానమాట బాట వాస్తవం. 2 సంవత్సరాలు ఒక పరిపాలనలో మరి మనుషుల ప్రాణాలే పోయే పరిస్థితి గతంలో అసలు ప్రపంచమే చూడలేదు. ఒక వైద్యురాలని నేను ఎప్పుడు కూడా మేము వైద్య వ్యవస్థలో అటువంటి డిసీజెస్కి మెడిసిన్స్ కూడా అదొక వైరస్ అన్నట్టుగా, మన యాంటీవైరల్ అన్నట్టుగా అనుకున్నాను తప్ప ఇంత కెలామిటీ ఎప్పుడు ప్రకృతి చూడలేని టైంలో కూడా ధైర్యంగా నిలబడి ప్రజలకు భరోసా ఇచ్చారు. మరి ఆ 2 years రాకపోయి ఉంటే ఈ పాటికి అంతా కూడా డెవలప్ అయ్యి విశాఖపట్నం ఇప్పటికే మరి ఒక పరిపాలన రాజధాని అయ్యే వాతావరణం అయితే వచ్చుండని చెప్పి మేము నమ్ముతున్నాము. బట్ ఈరోజు మరి అమరావతి ఏదైతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో పాస్ అయిన తరువాత ఇప్పటికీ కూడా అదే స్టాండ్ మీద ఉన్నాం. ఎందుకంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టినా కూడా కనీసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పటికి ఆ రోజు ఈ రోజు మనం చేయలేము ఈ ఎలక్షన్ టైంకి. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు ఈరోజు ఫిజికల్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఏమి ఒక్క ఇటుక కూడా కదలలేని పరిస్థితి ఉంది. నిజం, అది వాస్తవం. ఎందుకంటే 30,000 ఎకరాలు అప్పుడు ఇంకా కూడా తీసుకుని ఇంకొక 15-20 ఎకరాల కోసం ఇంకా కూడా ల్యాండ్ పూలింగ్ గతంలో ఇచ్చిన రైతులు అలాగే ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రామిస్ లేదు, వాళ్ళకి ఇప్పటికొచ్చి ఒక ఇండస్ట్రీ రాలేదు, వాళ్ళకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళకి ఇచ్చిన హామీ లేదు, వాళ్ళకి అందులో డెవలప్ చేసి దాన్ని కొంత సైట్ ఏది కూడా జరగలేదు. ఇప్పుడు జగనన్న మళ్ళీ పునరాలోచన చేసి మరి ఈ ప్రాంతాన్ని మరి ఏదైతే ఇప్పటికే డెవలప్ అయిన, గతంలో కూడా ఇదే మూల సూత్రం. ఎందుకంటే విశాఖపట్నం ఇప్పటికే డెవలప్ అయ్యింది కాబట్టి తక్కువ ఇంచుమించు ఒక 5,000-10,000 కోట్లు పెట్టుబడి పెడితే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరిచి బాంబే లాంటి ఉన్నత నగరాలతో పోటీగా తీర్చిదిద్దామని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, సో అవి ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. సో దానికి కూడా ఇంచుమించి ఇదే 10,000 కోట్లు మనం పెట్టుబడి పెడితే దాన్ని మహానగరాలతో ధీటుగా హైదరాబాద్, నిర్ణయానికి కారణం ఏంటంటే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని చెప్పి మావిగా నిర్ణయం తీసుకున్నారనుకో. వ్యతిరేకత కాదు, ఇప్పుడు పార్లమెంట్లో దాన్ని ఆమోదం మరి మళ్ళీ వేశారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ బ్యాంకు లింకేజ్ కూడా పెట్టారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటే దానికి ష్యూరిటీ ఇచ్చింది. గవర్నమెంట్ ష్యూరిటీ ఇచ్చి కొంత ప్రపోజల్ వెళ్ళిన తర్వాత దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ అమరావతి ఆ ల్యాండ్లోనే అక్కడే ఇప్పుడు అనేది ఎప్పటికీ కూడా అది పూర్తి కాదు అనేది అది జగన్గిరిన సత్యం. అందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్ గారు తీసుకునే నిర్ణయాలకంటే ఆయన మాట మీద నిలబడలేకపోతే ఇప్పుడు 3వసారి మళ్ళీ నిర్ణయం మార్చుకున్నారు అంటున్నారు. నిలబడకపోవడం అనేది వాస్తవం కాదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు గడుస్తూ ఉండేటప్పుడు కొంత ఏదో వర్క్ జరుగుతూ ఉంటుంది, కానీ అది కేవలం 5% మాత్రమే జరుగుతుంది. మళ్ళీ వచ్చిన ముఖ్యమంత్రి గారు దాన్ని తప్పనిసరిగా జగన్ గారు ముఖ్యమంత్రి వస్తారని మేమైతే నమ్ముతున్నామో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. మళ్ళీ దాన్నే టచ్ చేస్తే అప్పుడు అది మాట మార్చినట్టు. ఎందుకంటే ఏదైతే మాట మీద 1,00,000 కోట్లు పెట్టి దాన్ని చేయలేము అనేదే మాట మీద నిలబడినట్టు. అప్పుడు మనం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను ఇదే 10,000 కోట్లతో ఇంచుమించు ఏదైతే అప్పుడు విశాఖపట్నంకి అనుకున్నారో అదే 10,000 కోట్లతో ఒక రాజధాని అట్మాస్ఫియర్ తీసుకొని వచ్చి, ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్ ఉంది, అట్లాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా విజయవాడ ఉంది, గుంటూరుని కూడా మరి అది ఆర్థిక రాజధాని లాగా, ఎందుకంటే అది వ్యాపార కేంద్రం. ప్రజలు స్వాగతిస్తారంటారు మేడం? 100% స్వాగతిస్తారు. ఎందుకంటే అమరావతి డెవలప్ చేయడం అసాధ్యమని అందరికీ తెలుసు. ఎందుకంటే మనం హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేయలేదు, అందరికీ తెలుసు. అది ఈనాటి సిటీ కాదు, అది ఎప్పటి నుంచో మరి నవాబుల దగ్గర నుంచి కూడా దానికి ఒక హిస్టరీ ఉంది. దానికి ఒక ఏరియాని హైటెక్ సిటీ చేశారు. అలా ఎక్కడైనా చేయొచ్చు. దానికి ఒక 50,000 ఎకరాలు రైతులను అంతా నట్టేట ముంచి, ఎందుకంటే బంగారం పంటలు పండే ల్యాండ్ అది మనకు తెలుసు. కృష్ణానది పరివాహక ప్రాంతం, ముంపు ప్రాంతం. ఇప్పటికీ కూడా కన్స్ట్రక్షన్స్ ముందుకు వెళ్ళడం లేదు అంటే కారణం ఎప్పుడు కూడా ఈ వర్షాకాలంలో ఆ వాటర్ని తోడుకునే పరిస్థితే ఉంది ఇప్పటికీ కూడా. అందుకనే ఒక సంవత్సరంలో పూర్తి అవ్వాల్సింది 3 సంవత్సరాలు పడుతూ ఉంది. అప్పటికీ కూడా అది స్టాండర్డ్ లేదు. ఎందుకంటే ఇది మనం ఇచ్చిన రిపోర్ట్ కాదు, శివరామకృష్ణన్ గారు ఇచ్చిన రిపోర్టు. ఆ రిపోర్టు మీద స్టాండ్ అయి ఉన్నాం ఇప్పటికీ కూడా. కాకపోతే మళ్ళీ వీళ్ళు ఈ గవర్నమెంట్లో పార్లమెంట్లో దాన్ని మళ్ళీ పాస్ చేసి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎందుకంటే అమరావతి ప్రాంతం అనేది ఎప్పటికీ కూడా డెవలప్ కాదు. బట్ రైతులకి ఇచ్చిన మాట అయితే నెరవేరుస్తారని జగనన్న అప్పుడే చెప్పారు. ఎందుకంటే ఇంచుమించు 1,00,000 మందికి ఒకేసారి పట్టాలు కూడా ఇచ్చారు.
ఎందుకంటే రాష్ట్రం అంతా ఎలా ఇచ్చారో అక్కడున్న నిరుపేదలకు కూడా ఇచ్చారు. సో అటువంటి సుపరిపాలన, ఎందుకంటే ఒక మనిషి యొక్క ఆశయం మనకి ఒక మాటలోనే తెలుస్తుంది. ఇవాళ బీచ్ షాక్స్ పెట్టడం అనేది ఎప్పుడైనా మనం విశాఖపట్నం కల్చర్లో మనం చూసామా దీన్ని? ఒక సిటీ ఆఫ్ డెస్టినీ, ఎంతో మందికి, మనకే కాదు విశాఖ ప్రాంత వాసులకు కాదు, నేను దేశవ్యాప్తంగా ఒక వైద్యురాలిని, నేను కాన్ఫరెన్స్లకు ఎన్నో ఊర్లు తిరిగిన తర్వాత మన విశాఖపట్నం ఈజ్ ద బెస్ట్ అని ఎన్నోసార్లు మేము అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ఇటువంటి మన జగనన్న ఏం చేశారు, ఎవ్వరు కూడా టచ్ చేయలేని ప్రభుత్వ పాఠశాలలు నాడు నేడుతో అభివృద్ధి చేశారు. మరి స్కూల్స్, హాస్పిటల్స్, ప్రతి చోట కూడా వెల్నెస్ సెంటర్ ప్రతి గ్రామంలో వచ్చింది. ఒక సచివాలయ వ్యవస్థ, ఎందుకంటే చదువులేని నిరక్షరాస్యులు పల్లెటూరు వాళ్ళు వెళ్ళి ఒక సర్టిఫికేట్ తేవాలన్నా కనీసం వాళ్ళ గ్రామం నుంచి కదిలే అవకాశం లేకుండా అక్కడే వాళ్ళకి అన్ని రకాల సేవలు అందేలాగా ప్రభుత్వం వచ్చిన 4 నెలల్లోనే సచివాలయ ఉద్యోగులు, కనీసం పిల్లలకు కూడా తెలియదు అంత మంచి జాబ్స్ అవన్నీ, ఇమ్మీడియట్గా చాలా నిష్పక్షపాతంగా మరి ఐఏఎస్ ఆఫీసర్ సూపర్విజన్లో ఆ రోజు ఇంచుమించు 1,40,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి గ్రామంలో వాళ్ళని కూర్చోబెట్టారు. అన్ని రకాల షాక్స్ అనే ప్రాజెక్ట్ కూడా ఉపాధి కల్పించమని అంటున్నారండి. మనం ఎవరైనా హర్షిస్తామా చెప్పండి? వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. ఎవరైనా బీచ్ షాక్స్ నుంచి ఉపాధి కల్పించామని కోరుకుంటారా? ఒక కన్న తండ్రి తల్లిదండ్రులు పిల్లల్ని పంపించి ఇది ఒక ఉపాధి అవకాశం అంటే పిల్లల్ని చదివిస్తారా చెప్పండి మీరు? ఒక హైటెక్ సిటీ ఇప్పుడు విశాఖపట్నంకి ఇవాళ ఎన్నో వనరులు ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రపంచ దిగ్గజాలని ఇదే విశాఖ వేదికగా మరి మనం ఒక సమ్మిట్ మనం ఇక్కడ తీసుకొచ్చామా? ముఖేష్ అంబానీ గారు వచ్చారా లేదా? అదాని కుటుంబం నుంచి వచ్చారా లేదా ఇక్కడ ఈ ప్రాంతానికి? వాళ్ళందరూ ఆ రోజు ఇచ్చిన ఎంఓయూలే ఇవాళ దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ మేం తెచ్చామని చెప్పి మరి దాన్ని ఏంటంటే క్రెడిట్ చోరీ అన్నమాట మనం వాడుతూ ఉన్నాము. సో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒక మనిషి యొక్క ఆశయము, ఆలోచన, నిష్పక్షపాత ధోరణి, పారదర్శకత, ఎటువంటి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇవాళ ఈ గతంలో ఏ ప్రభుత్వం ఇటువంటి ఆలోచన కూడా చేయలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు మరి వైద్య వ్యవస్థని ఆరోగ్యశ్రీని చేస్తే ఈయన ఆరోగ్యశ్రీలో వ్యాధులను పెంచారు. ప్రతి పార్లమెంటే ఒక జిల్లా అయింది. ప్రతి జిల్లాకి ఒక పేదవాళ్ళకు ఉపయోగపడేలాగా 500 బెడెడ్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్, అంటే వైద్య విద్య మరి పేదవాళ్ళు కూడా చదువుకోవాలని ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఒక మనిషి యొక్క ఆలోచన అర్థమవటం లేదా మనకి? మరి ఇవాళ గూగుల్కి విశాఖపట్నం తప్ప ఇంకెక్కడ ప్లేస్ లేదని మీరు అనుకుంటున్నారా? ఎవరు ఇవ్వలేదు. ఇలాగా ఈ రేటుకి అది ఇచ్చి ఇన్ని వేల ఎకరాలని ఇచ్చేసి ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ కేబుల్ని మరి అటు సింగపూర్ లాంటి దేశాలకు కూడా తీసుకెళ్లేలాగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో మనం వాటికి మోసపోకూడదు. భవిష్యత్తు వస్తుంది, వాటి వల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగాలు మానవుల రహిత ఉద్యోగాల కోసం ఇవన్నీ వస్తుంది హైటెక్. బట్ పిల్లలకి భవిష్యత్తులో ఉద్యోగాలు, విద్య, మంచి విద్య, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. ప్రపంచంలో ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగలిగే స్థాయిని గవర్నమెంట్ స్కూల్స్లో ఒక నిరుపేద కుటుంబాన్ని కూడా అందజేశారు. మరి అది అసలైన పరిపాలన. ఇది కాదు విశాఖపట్నం వాసులు కోరుకున్నది, ఇది కాదు. జై జగన్. ఇది మాజీ ఎంపీ సత్యవతి గారు చెప్పిన వ్యాఖ్యలు. ఎందుకంటే జగన్ మావిగన్కి మంచి స్టాండ్ తీసుకున్నారు, దానికి మేము అంతా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అమరావతి ఎప్పటికీ కూడా రాజధాని కాలేదన్నది ఆవిడ చాలా ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. మరోవైపు బీచ్ షాక్స్ పేరుతో బీచ్లో మద్యం బార్లు ఏర్పాటు చేయడం అనేది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది నిజంగా సంపద సృష్టినా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా ఒక సంపద సృష్టినా అని చెప్పేసి ఆయన నిలదీసే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ప్రజలంతా కూడా గమనించాలి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయమని కూడా ఆవిడకి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది.